Hi everyone, welcome to Impact Academy. So today let us continue with economy. Okay. So we have seen last few days లో ఏపీ ఎకనమీ ఎక్కువ కవర్ చేసాం. సో ఇండియన్ ఎకనమీలో గతంలో 5 యూనిట్స్ వరకు కవర్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఇండియన్ ఎకనమీలో 6th యూనిట్ విల్ ట్రై టు కవర్. ఓకే. సో ఇక్కడ దిస్ ఇస్ ద సమరీ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే అండి. మొత్తం 500-600 పేజీలోదే 200 పేజెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి ఇందులో పెట్టాను. అట్ ద సేమ్ టైం దాని బేస్ మీద క్వశ్చన్స్. ఓకే. మొత్తం చాప్టర్ వైజ్ ఓకే ఒక్కొక్క చాప్టర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పెట్టి ఇది ఒక 150 ఉంది. 150 అంటే అరౌండ్ 200 క్వశ్చన్స్ దాకా ఉండొచ్చు. కొన్నిట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఎనీవే. ఓకే. సో చాప్టర్ వైజ్ 6th యూనిట్. ఓకే. 5th ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. ఓకే. సో దిస్ ఇస్ ఇండియా అండి. ఓకే. దిస్ ఇస్ ఇండియా ఎకనామిక్ సర్వే. మొన్నటికి 5 యూనిట్స్ ఏపీ ఎకనామిక్ సర్వేలో కవర్ చేసాం. ఓకే. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇండియా ఇస్ డిఫరెంట్, ఏపీ ఎకనామీ ఇస్ డిఫరెంట్. సో సోషల్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. ఓకే. ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకే. సోషల్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇండియాకి మీరు చూసుకుంటే అక్కడే మీకు ఒక 20-30 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా అది వేరే సెట్ చేసాం. ఓకే. ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే కూడా ఒక సమరీ తయారు చేసి దాని మీద మళ్ళీ అరౌండ్ 200-250 క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అదొక పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఈ 4 పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో సో ఫస్ట్ సమరీ చదవాలి. ఫస్ట్ ఇప్పుడు కూడా సమరీ చదివి దాని బేస్ మీద క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటే మీకు ఈజీగా ఒక 40-50 మార్క్స్ అనేది వీటిలోనే కవర్ అయిపోతున్నాయి. మిగతాది ఏంటంటే మీకు రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేదా ఎకనామిక్ కాన్సెప్ట్స్ మీద మిగతా వస్తాయి క్వశ్చన్స్. సో ఎలా కవర్ మీకు ఒక 50 మార్క్స్ వరకు ఈ పర్టికులర్ ఈ 4 పీడిఎఫ్స్ లోనే మీకు కవర్ అయిపోతుంది. ఓకే. సో లెట్ us గో త్రూ. ఆల్రెడీ 5 యూనిట్స్ అనేది మనం చేసాం. నో లెట్ us go through the 6th యూనిట్. ఓకే. విల్ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. So 6th యూనిట్ is about climate change and energy transition, dealing with trade-offs. Okay. So present state of India's climate action మనం చూసుకుంటే సో ఇండియా has adopted mission mode approach to address climate change. Okay. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ NAPCC అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓకే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే. సో ఇట్ అవుట్లైన్స్ స్ట్రాటజీ టు ఎన్హాన్స్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద కంట్రీస్ డెవలప్మెంట్ పాత్. సో సస్టైనబిలిటీ అంటే సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ అనేది వీ కెన్ జస్ట్ బై ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ప్రొడక్ట్స్ కానీ లేదా డీజిల్ పెట్రోల్ ఇలాంటి కన్సంప్షన్ పెంచి మనం డెవలప్మెంట్ అనేది తేవచ్చు. ఓకే. బట్ సస్టైనబిలిటీ అంటే బై యూజింగ్ మోర్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లైక్ ఫెర్టిలైజర్స్ లో గ్రీన్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ వాడడం లేదా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇవ్వండి. సో దట్ ఈస్ అబౌట్ సస్టైనబిలిటీ. దట్ ఈస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కోల్ రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్ అంతా మనం ఇప్పుడు వాడేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇంకేం మిగలదు. సో సస్టైనబిలిటీ అంటే టు యూజ్ యాజ్ మచ్ యాజ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆల్ దీస్ థింగ్స్ పాసిబుల్ సో దట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కంఫర్టబుల్ గా వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దీస్ ప్రిన్సిపల్స్ అచీవింగ్ హై ఎకనామిక్ గ్రోత్ వైల్ ఆల్సో ఇంప్రూవింగ్ ద ఇకలాజికల్ సస్టైనబిలిటీ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంటల్ పాత్. సో NAPCC ఇంక్లూడ్స్ 9 నేషనల్ మిషన్స్. ఇవి కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. అంటే ఒకటి సోలార్, వాటర్, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఫారెస్ట్, సస్టైనబుల్ హ్యాబిటేట్, సస్టైనబుల్ అగ్రికల్చర్, సస్టైనింగ్ హిమాలయన్ ఈకోసిస్టమ్. ఓకే. అండ్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ రీసెంట్లీ యాడెడ్ మిషన్ ఆన్ హ్యూమన్ హెల్త్ ఆల్సో. సో టోటల్ 9 ఉన్నాయండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, అడుగుతుంటారు. So a broad spectrum of climate action adaptation and mitigation, including demand side management, is being taken through the program. So states and union territories have been encouraged to prepare their state action plan on climate change. Okay. సో మనకి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి NAPCC కాకుండా స్టేట్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కూడా మనకుంది. ఓకే. So it is consistent with strategies in the NAPCC. So far 34 SAPCCs are operational, laying out sector specific and cross sectoral time bound priority actions for the state. సో NAPCC తో పాటు మనకి స్టేట్ లెవెల్లో కూడా 34 SAPCs ఉన్నాయన్నది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ కూడా సైమిల్టేనియస్ గా చూసుకోవాలి. ఓకే. థియరీ ఒకటి చదవడం వల్ల లాభం లేదు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద NAPCC అంటే ఓకే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకే. NA ఇక్కడ నాన్ తప్పడింది కదా. NAPCC ఈస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే ఇక్కడ జస్ట్ ఒక ఎక్స్ట్రా పడింది. ఓకే. సో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద
NAPCC, National Action Plan on Climate Change. సో NAPCC includes a total of 8 నేషనల్ మిషన్స్. సో మొన్నటి వరకు 8 నేషనల్ మిషన్స్ ఉండేవాడు. ఈ మధ్యన హ్యూమన్ హెల్త్ అనేది కొత్తగా జాయిన్ చేశారు. సో అప్డేట్ చేసుకున్న వాళ్ళందరూ ఏంటంటే దే విల్ థింక్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, బట్ యాక్చువల్లీ కరెంట్లీ దేర్ ఆర్ 9. ఓకే, సో NAPCC ఇంక్లూడ్స్ ఏ టోటల్ ఆఫ్ 9 నేషనల్ మిషన్స్. ఓకే, సో ప్రతి క్వశ్చన్ కూడా ఒక రీజన్ మొత్తం ఆలోచించి ఇంపార్టెంట్ అనుకుంటూనే పెట్టడం జరిగిందండి. ఏది ర్యాండమ్ గా అటు నుండి ఇటు నుండి తెచ్చింది కాదు. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. The states have a separate SAPCC, State Action Plan on Climate Change. Now this is correct. మనం చూస్తాం 34 SAPCs already operational గా ఉన్నాయి. So only 2 is the right option. Okay, NAPCC includes total of 9 national missions. గుర్తుపెట్టుకోండి. So what is the cumulative installed solar power capacity of India as of 30th April 2024? సో స్పెసిఫిక్ గా ఈ డేట్స్ కూడా మనం చూసుకోవాలి, ఎందుకంటే ఈ పవర్ కెపాసిటీస్ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయండి, ఒకేలా ఉండవు, దే కీప్ చేంజింగ్. ఓకే, సో ఇండియా హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఆన్ క్లైమేట్ యాక్షన్. Addition to the installed solar power capacity is 15.03 gigawatts in 23-24. ఓకే, ఇది టోటల్ కెపాసిటీ కదండి. ఎడిషన్ టు ద ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ 15 gigawatts. సో 15 gigawatts 23-24 మొత్తం ఇయర్ లో యాడ్ అయింది. సో అది యాడ్ అవడం వల్ల టోటల్ 82.64 gigawatts. సో మొన్నటి మనం 16 అని 60 సంథింగ్ 64 అనే రెగ్యులర్ గా మనం చూసాము కొంత మెటీరియల్ లో. సో ఇప్పుడు దిస్ ఈస్ ఏప్రిల్ 2024. సో మోర్ ఆర్ లెస్ మనకి రీసెంట్ గానే చెప్పుకోవచ్చు. ఓకే, సో రీసెంట్ గా ప్లస్ ఈ ఎకనామిక్ సర్వేలో ఇదే ఉంది కాబట్టి క్వశ్చన్ కూడా ఇలాగే అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో టోటల్ సోలార్ మనకి ఎంత ఉందండి, 82.64 gigawatts ఉంది. లాస్ట్ ఇయర్ అలౌన్ మనకి 15 gigawatts అనేది మనం యాడ్ చేసాం. సో అండర్ ద నేషనల్ మిషన్ ఆన్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, 8th cycle of PAT, performs, achieve and trade, was notified in June 2023 for the period of 23-24 to 25-26. Okay, and covers sectors like aluminum, cement, chlor-alkali, iron and steel, pulp and paper, textile, with a total energy saving target of 0.330 million tons. సో ఇక్కడ మనం మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ అనే స్కీమ్ ఏదైతే ఉందో దానిలో ఏవి ఇన్వాల్వ్ అవుతాయి సెక్టార్స్. సో సెక్టార్స్ లైక్ అల్యూమినియం, సిమెంట్, chlor-alkali, iron and steel, pulp and paper, textile. So these are the various sectors which are covered in this perform, achieve and trade scheme. Okay, so couple of ఇది గుర్తుపెట్టుకుంటే in the question, so what is the cumulative installed solar power capacity of India as of 30th April 2024? ఇప్పుడే మనం చూసాం 82.64. ఓకే, సో లాస్ట్ ఇయర్ అలోన్ ఎంత యాడ్ అయిందంటే 15 gigawatts యాడ్ అయిందండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా మన సోలార్ పవర్ కెపాసిటీ ఎంత ఉంది, కెపాసిటీ. ఓకే, ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ అంతా ప్రొడక్షన్ అవ్వాలని రూల్ లేదండి. ఓకే, సో ఇన్స్టాల్ కెపాసిటీ 82 gigawatts ఉన్నంత మాత్రాన 82 gigawatts ప్రొడ్యూస్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు, అది కూడా చూసుకోండి. ఒకసారి క్వశ్చన్ లో హౌ మచ్ ఎనర్జీ హాస్ బిన్ ప్రొడ్యూస్డ్ అని కూడా అడగచ్చు. బట్ యూజువల్ గా ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ మీదే మనకి టార్గెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, so 82.64 gigawatts. Next, the share of non-fossil sources in the installed electricity generation capacity as of 31st May 2024. అంటే మోర్ ఆర్ లెస్ 23-24 ఎకనామిక్ సర్వే మనం చూస్తున్నాం కాబట్టి దానిలో ఆ ఎండింగ్, ఆ పీరియడ్ ఎండింగ్ కి దట్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కింద మనం చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ 45.4% ఈజ్ ఫ్రమ్ షేర్ ఆఫ్ నాన్ ఫాసిల్ సోర్సెస్ అండి. ఓకే, సో నాన్ ఫాసిల్, సో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నాన్ ఫాసిల్ రెండు ఒకటే అయినప్పటికీ కూడా, సో రెన్యూబుల్ ఎనర్జీ అంటే మీకు సోలార్, విండ్ ఇవన్నీ వస్తాయండి. ఓకే, సో ఫాసిల్ ఫ్యూల్స్ అంటే ఆబ్వియస్లీ కోల్, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా. సో నాన్ ఫాసిల్ లో మీకు మేజర్ గా న్యూక్లియర్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కూడా వస్తుంది. ఓకే, సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లో ఒకసారి న్యూక్లియర్, ఓకే, ఇవన్నీ కూడా కవర్ చేయరు. సో ఒకవేళ నాన్ ఫాసిల్ అంటే మీకు అన్ని కవర్ అవుతాయి. న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ ఆల్సో కవర్డ్. సో సమ్ ప్లేసెస్ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా న్యూక్లియర్ పవర్ అనేది కలుపుతారు, బట్ యూజువల్లీ నాన్ ఫాసిల్ అనగానే మీకు మొత్తం అన్ని వచ్చేస్తాయి. ఓకే, ఎక్సెప్ట్ ఫాసిల్ ఫ్యూయల్స్, కోల్, పెట్రోల్ తప్ప మిగతా ఆల్ విండ్ ఎనర్జీ, జియోథర్మల్, హైడ్రో, స్మాల్ హైడ్రో, బయోమాస్, న్యూక్లియర్ అన్ని కూడా దే విల్ కమ్ యాజ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ బేస్డ్ ఎనర్జీ. So as a result of the coordinated action, most targets of the first NDC, okay, nationally determined contributions, were achieved well in advance. Okay,
For instance, country achieved 40% of cumulative electrical power installed capacity from non-fossil sources in 2021. ఓకే. సో ఇది టార్గెట్ మనకి 50% ఉందనుకుంటా. మనం ఆల్రెడీ 40% రీచ్ అయ్యాం. అండ్ రెడ్యూస్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇండియా జీడీపీ ఫ్రమ్ 2005 levels by 33% in 2019. Okay. The NDC was further updated in August 2022. Target to reduce the emission intensity was enhanced to 45%. సో మనం ఆల్రెడీ 33% రీచ్ అయిపోయాం కాబట్టి ఇది 33 to 37 35 to 37 సంథింగ్ ఉండదండి. దాన్ని ఇప్పుడు 45% ఎన్హాన్స్ చేశారు. ఓకే. ఓకే, ఎర్లియర్ 33 to 35. ఓకే, 33 to 35 ఉన్నది, మనం ఆల్రెడీ 33 రీచ్ అయిపోయాం కాబట్టి ఆగస్ట్ 2022లో దాన్ని 45 కింద టార్గెట్ పెంచుకున్నారు. 2005 లెవెల్కి మనం ఎంత ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది తగ్గించాం. ఓకే, ఆ టార్గెట్ ఇస్ 45% బై 2030. తర్వాత క్యూములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ ఫ్రమ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ బేస్డ్ ఎనర్జీ, అంటే న్యూక్లియర్ కూడా కలుపుకొని హ్యాస్ బిన్ ఇంక్రీస్ టు 50. ఎర్లియర్ 40 ఉండేదండి. ఓకే, సో మన ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో కూడా చూసుకుంటే 40% అనేది మీకు కనబడుతుంటుంది. సో లేటెస్ట్ అప్డేటెడ్ ఫిగర్ ఇస్ 50%. సో ఈ 33-35 ఉన్నది 45 చేశారు, ఈ 40% ఉన్నది 50% చేశారు. అంటే 2030 కల్లా మనకి నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ నుండి ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 50% రీచ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ద షేర్ ఆఫ్ నాన్ ఫాసిల్ సోర్సెస్ ఇన్ ద ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ హస్ రీచ్ 45.4%. ఓకే, 50 టార్గెట్ ఉన్నది, ఆల్రెడీ మనం 45.4 రీచ్ అయ్యాం. And India is on track to make additional carbon sink of 2.5 to 3 billion tons through tree and forest cover by 2030, with a carbon sink of 1.79 billion tons equivalent having already been created. Anyway, parties to the United Nations Framework Convention on Climate Change, UNFCCC, is very important. UNFCCC అనేది ఈ క్లైమేట్ చేంజ్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, మోంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ అన్నిటికీ కూడా ఇట్స్ లైక్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లా కనుకోవచ్చు. ఓకే, సో క్లైమేట్ చేంజ్ మీద ఉండే అన్ని కన్వెన్షన్స్ అన్ని కూడా దీని అండర్లోకి వస్తాయి అనమాట. సో దానిలోన పీరియాడికలీ మనం ఏంటంటే నేషనల్ కమ్యూనికేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో మనం ఎంత తగ్గించుకుంటాం అనేది వాళ్ళకి ఇవ్వాలి బేసిక్గా. ఓకే, సో ఇండియా సబ్మిటెడ్ ఇట్స్ థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్స్. ఇప్పటి వరకు 2 ఆల్రెడీ ఇచ్చాము, ఇప్పుడు థర్డ్ ఇచ్చాము, ఇంక్లూడింగ్ ఇండియాస్ ఫస్ట్ అడాప్టేషన్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇండియాస్ టీఎన్సీ మెన్షన్స్ దట్ ఎనర్జీ సెక్టర్ కంట్రిబ్యూటెడ్ మోస్ట్ టు ద ఓవరాల్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ అట్ 75.8%. సో మనం క్రియేట్ చేసే ఎమిషన్స్ లో ఎనర్జీ సెక్టార్ సో ఈ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా దట్ ఈస్ టేకింగ్ అప్ మోస్ట్ ఆఫ్ ద ఎమిషన్స్. ఓకే, ఈ అంటే మన వెహికల్స్ నుండి వచ్చే ఎమిషన్, లేదా వేరియస్ ఫార్మా ఇండస్ట్రీస్ నుండి వచ్చే ఎమిషన్ కానీ, లేదా అగ్రికల్చర్ నుండి వచ్చే ఎమిషన్స్, ఇవన్నీ కూడా చూసుకుంటే ఎనర్జీ సెక్టర్ ఇస్ హైయెస్ట్ కాదండి, ఇట్ ఇస్ 75%. ఓకే, సో ఈ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా 75% ఆఫ్ ద పొల్యూషన్ అనేవి చేస్తున్నాయి. ఫాలోడ్ బై అగ్రికల్చర్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్ విచ్ ఇస్ 8%. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ అనేది ఇండస్ట్రీ కంటే ఎక్కువ ఉంది. సో మనం ఏమనుకుంటాం, అగ్రికల్చర్ ఏముంది, ఇలాగ విత్తనాలు జల్లుతాం, పెస్టిసైడ్స్ చేస్తాం, ఫర్టిలైజర్స్ చేస్తాం, వాట్ ఈస్ దేర్ అనుకుంటాం. బట్ ఇండస్ట్రీకి పెద్ద పెద్ద పైపుల ద్వారా అలా బయటికి పోగొస్తూనే ఉంటుంది. సో ఇండస్ట్రీ అనేది ఎక్కువ ఉంటుందేమో అనుకునే అవకాశం ఉంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఎమిషన్స్ అనేవి ఫస్ట్ హైయెస్ట్ ఎనర్జీ సెక్టార్కి వస్తుంది, నెక్స్ట్ అగ్రికల్చర్ వస్తుంది. అగ్రికల్చర్ లో మనకి ఈ క్యాటిల్ రైడింగ్ నుండి ఆల్ యాక్టివిటీ అంతా కూడా లాట్ ఆఫ్ మీథేన్ ఎమిషన్స్ అదంతా కూడా ఎక్కువ వస్తుంది అగ్రికల్చర్ లో. ఓకే, సో ఫస్ట్ ఇస్ ఇండస్ట్రీ ఎనర్జీ సెక్టర్ 75%, ఫాలోడ్ బై అగ్రికల్చర్ 13%, ఫాలోడ్ బై ఇండస్ట్రీ అండ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాని నుండి వచ్చే ఎమిషన్స్. ఓకే, ఈ బయోమాస్, ఈ వేస్ట్ మెటీరియల్ ఇవంతా కూడా దట్ విల్ ఆల్సో produce lot of methane emissions exclusively. So it also mentions that the land use change and forestry sector remained a net sink of 2019, accounting for removing so much CO2. So ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఇండియాస్ నెట్ నేషనల్ ఎమిషన్స్ ఫర్ ఇది కూడా గుర్తుపెట్టుకోలేము. ఇవన్నీ కాదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ సెక్టర్ నుండి హైయెస్ట్ వస్తుంది 75, ఫాలోడ్ బై అగ్రికల్చర్ 13.44, ఫాలోడ్ బై ఇండస్ట్రీ, ఫాలోడ్ బై వేస్ట్. So India's primary energy mix in 22-23 was fossil fuel dominant. So obviously coal, petrol, diesel అనుకుంటుంది మన with almost 84% from coal అండి. ఓకే, ఆ కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్ కంబైన్. సో మనకున్నటువంటి ఎనర్జీ నీడ్స్ ఇప్పటికీ కూడా మనం కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్ అనేది 84% డామినేట్ అయింది. హవెవర్ కాంపోజిషన్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ సెక్టర్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ చేంజ్ టు ద ఫేజింగ్ ఇన్ ఆఫ్ రెన్యూబుల్స్. ఆబ్వియస్లీ ఎప్పటి నుండో మనం సోలార్, విండ్ అనేది కెపాసిటీస్ పెంచుకుంటూ వస్తున్నాం కాబట్టి
ఎలక్ట్రిసిటీ సెక్టర్ లో మాత్రం నాన్ ఫాసిల్ పవర్ కెపాసిటీ 45.4 వచ్చింది. మనం ఆల్రెడీ చూసాం. మన టార్గెట్ 50 ఉంది. ఓకే, యాజ్ ఆన్ 2030కి మనం 50% రీచ్ అవ్వాలి. ఆల్రెడీ మనం పవర్ కెపాసిటీని 45% వరకు తెచ్చాం ఫ్రమ్ రెన్యూబుల్స్. 32 ఉండేది గతంలో. సో రీసెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ రెన్యూబుల్స్ ఆర్ నోట్వర్ది. ఫస్ట్ పిఎం సూర్యగర్ యోజన. ఓకే, సో లాంచ్ ఇన్ February 24, very recent, so very important. పిఎం సూర్యగర్ యోజన టోటల్ అవుట్లే ఆఫ్ 75,000 crores. బడ్జెట్ లో కూడా ఇది ఉంటుంది. ట్రై టు రిమెంబర్, హ్యూజ్ అమౌంట్, 75,000 crores ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాడ్ 30 gigawatts ఆఫ్ సోలార్ కెపాసిటీ. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం 15 gigawatts యాడ్ చేసాం, 82-84 అంతా చూసాం కదా. సో నెక్స్ట్ ఇయర్ కి మనం 30 gigawatts యాడ్ చేస్తాం ఈ సూర్యగర్ యోజన వల్ల. రెడ్యూస్ 720 million tons ఆఫ్ CO2 ఈక్వలెంట్. ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం కానీ క్రియేట్ 17 lakh డైరెక్ట్ జాబ్స్. ఓకే, ట్రై టు రిమెంబర్, బట్ రిమెంబర్ దిస్ 30 watt కెపాసిటీ మనం సోలార్ కి యాడ్ చేస్తాం. సో 80 కాస్త 110 అయిపోతుంది మనకి. ఓకే, సెకండ్, గివెన్ ఇండియా 7,600 kilometers లాంగ్ కోస్ట్ లైన్, వెరీ ఇంపార్టెంట్. 7,600 లాంగ్ కోస్ట్ లైన్ ఇండియా. ఆంధ్ర అయితే 974 kilometers, సెకండ్ లాంగెస్ట్, ఫస్ట్ గుజరాత్. ఓకే, సో ద గవర్నమెంట్ హెస్ నోటిఫైడ్ ద నేషనల్ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ పాలసీ అండ్ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్ 2023. వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ అనుకోవచ్చు మీరు. ఓకే, నేషనల్ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ అనగానే మనకి ఫస్ట్ వచ్చేది తమిళనాడు. ఓకే, తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఓకే, లాట్ ఆఫ్ తర్వాత విండ్ ఎనర్జీ ప్లాంట్స్ కేరళలో విలింజం అని ఒకటి ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఈ వచ్చిన రూల్స్ లో ఏంటంటే సెవరల్ ఆఫ్ షోర్, ఆన్ షోర్ అంటే ఇన్సైడ్ ద వాటర్ బాడీ ఆర్ ఇన్సైడ్ ఇది ఉంటుంది. ఆఫ్ షోర్ అంటే బయట ఉంటుంది. సెవరల్ ఆఫ్ షోర్ జోన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ హార్నెసింగ్ దిస్ పొటెన్షియల్. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇనిషియల్ కెపాసిటీ 1 gigawatt హెస్ బీన్ అనౌన్స్డ్. సో చూడండి, విండ్ ఎనర్జీ నుండి 1 gigawatt కే ఇంత హంగామా జరుగుతుంది. సోలార్ ఎనర్జీలో మనకి 30 gigawatts జస్ట్ లైక్ దట్ మనం యాడ్ చేయబోతున్నాం. ఓకే, సో విండ్ ఈజ్ స్టిల్ ఇన్ అ వెరీ నేసెంట్ స్టేట్ అండి. ఓకే, ఎందుకంటే విండ్ పెట్టాలంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఆ టర్బైన్స్ అవన్నీ కొనాలి, లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ దానికి డెడికేట్ చేసేయాలి. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ స్టిల్ ఎక్స్పెన్సివ్. సో underscoring the importance of green hydrogen, reducing carbon emissions in the hard to abate sectors, India's green hydrogen mission. సో ఇది కూడా చాలా కామన్ గా అడుగుతుంటారు. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ టార్గెట్ ఇస్ 5 MMT బై 2030. ఇది ఎన్నో క్వశ్చన్స్ లో మనం చూసాం. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, దీనిలోనే సైట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, సైట్ ప్రోగ్రామ్. ఓకే, స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఫర్, అంటే ఎవరైతే గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పెడతారో, చిన్న ఆ యూనిట్ పెడతారో వాళ్ళకి ఏంటంటే స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అంటే గవర్నమెంట్ సైడ్ నుండి సమ్ ఫండ్స్ ఇవ్వడం లేదా కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం అలాంటి జరుగుతుంది. ఈ సైట్ టోటల్ ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కి అరౌండ్ 20 crores సంథింగ్ ఉంటే బడ్జెట్ 20,000 crores. ఓకే, దానిలో సైట్ ప్రోగ్రామ్ కి మీకు ఆల్మోస్ట్ 17 to 18,000 crores అనేది దానిలో ఉందండి. చాలా సార్లు మనం చూసాం కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు టెల్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎస్ఎన్టీ లో ఇది ఎక్కువ కవర్ చేసాం మనం. ఓకే, సో ఎకనామిక్ సర్వేలో కూడా డీటెయిల్ గా ఇచ్చాడు కాబట్టి ట్రై టు గో త్రూ ఇట్. సో ఈ చార్ట్ మనం చూసుకుంటే India's primary energy supply mix in 2023 and installed power capacity in 24 in terms of fuel sources. Okay, సో 47.4 మనకి కోల్ నుండే వస్తుందండి. ఓకే, సో మనం చూసాం కదా, కోల్, నేచురల్ గ్యాస్, ఆయిల్ ఇవన్నీ కలుపుకొని 80%, 84% వస్తుంది. సో హైయెస్ట్ ఇస్ కోల్. ట్రై టు రిమెంబర్, మనం జస్ట్ పై పైన చదివితే అవ్వదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి, ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆర్డర్ మనం కానీ చూసుకుంటే కోల్ ఫాలోడ్ బై ఆయిల్ అండ్ పెట్రోలియం ఫాలోడ్ బై నేచురల్ గ్యాస్. ఓకే, ఇవన్నీ కూడా ఆ నేచురల్ గ్యాస్ కంటే కూడా మీకు ఇది ఏంటిది, గ్రీన్ బయో ఎనర్జీ అనేది ఎక్కువ ఉందండి. ఓకే, సో నేచురల్ గ్యాస్ మనకి 7 ఉంటే బయో ఎనర్జీస్ అనేది 10.4 ఉంది. సో ట్రై టు కీప్ దట్ ఇన్ మైండ్. న్యూక్లియర్, ఓకే, న్యూక్లియర్ ఇప్పుడు కూడా చాలా తక్కువ ఉంటుందండి, 2.1. ఓకే, సో రిమెంబర్ దిస్, ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. న్యూక్లియర్ 2.1, 1.6 ఈస్ హైడ్రో. solar is actually very less, 1.2 ఉందండి టోటల్ గా. ఓకే, సో న్యూక్లియర్ కంటే సోలార్ తక్కువ ఉంది. ఈ 0.9% విండ్ ఇంకా తక్కువ ఉంది. ఓకే, సో ఈ అన్నిటిలో మీకు రిలేటివ్ గా చూసుకుంటే హైయెస్ట్ ఆబ్వియస్లీ కోల్, ఫాలోడ్ 47%, ఫాలోడ్ బై ఆయిల్ అండ్ పెట్రోలియం 29%, ఫాలోడ్ బై బయో ఎనర్జీ. సో బయో ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంది, 10.4, అండ్ ఫాలోడ్ బై 7% నేచురల్ గ్యాస్. సో తక్కువ వీటికి వస్తే మనకి న్యూక్లియర్ అనేది 2.1 ఉంది, సోలార్ 1.6 ఉంది, ఫాలోడ్ బై విండ్ 1.2, అండ్ ఫాలోడ్ బై జస్ట్ హైడ్రో. ఓకే, హైడ్రో ఇక్కడ యాక్చువల్ గా ఇండియాస్ ప్రైమరీ ఎనర్జీ సప్లై మిక్స్ లో హైడ్రో ఈజ్
మోర్ దెన్ సోలార్ చూపిస్తున్నాడు. ఓకే, సోలార్ 1.2 ఉంది, హైడ్రో ఇస్ 1.6 ఉంది. సో ఈ పెద్ద పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కలుపుకుంటే సోలార్ కంటే కూడా హైడ్రో ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, సో లెటస్ యూజువల్ గా సోలార్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది హైడ్రో కంటే కూడా, బట్ మేబీ ఇట్ హస్ క్రాస్, లెటస్ క్రాస్ చెక్. ఎనీవే, ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. నెక్స్ట్, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ యాజ్ ఆన్. సో దిస్ ఈస్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అండి. దిస్ ఈస్ యాక్చువల్ గా సప్లై మిక్స్, అంటే యాక్చువల్ గా జరుగుతున్న ప్రొడక్షన్. ఓకే, ఇది ఇన్స్టాల్ కెపాసిటీ. సో ఆబ్వియస్లీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో కూడా మనకి కోలే ఎక్కువ ఉంటుంది. ఓకే, కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఇప్పటికీ ఎక్కువ ఉన్నాయి, 48%, ఫాలోడ్ బై డీజిల్. ఓకే, సో డీజిల్ ఇవి 10%, దిస్ ఈస్ 11%. ఓకే, ఇది లార్జ్ హైడ్రో. సో లార్జ్ హైడ్రో అనేది కూడా ఎక్కువ ఉందండి. ఓకే, సోలార్ ఈజ్ 19%. ఓకే, సో మనకి యూజువల్ గా ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో సోలార్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకే, సో సోలార్ ప్లాంట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంది, బట్ యాక్చువల్ గా ప్రొడక్షన్కి వచ్చేసరికి సోలార్ కంటే కూడా హైడ్రో అనేది ఎక్కువ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. సో ట్రై టు అబ్జర్వ్ దిస్ డిఫరెన్స్. సో ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అనేది ఇప్పుడు కూడా సోలారే ఎక్కువ ఉంది. ఓకే, అమంగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లో మనకు సోలార్ ఎక్కువ ఉంది, ఈ బ్లూ కలర్ లార్జ్ హైడ్రో. ఓకే, నెక్స్ట్ ఈ విండ్. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఇన్స్టాల్ పవర్ కెపాసిటీలో సోలార్ 19% ఉంది, లార్జ్ హైడ్రో. ఓకే, లార్జ్ హైడ్రో అనేది 11% ఉంది, విండ్ 10% ఉంది. ఓకే, సో న్యూక్లియర్ అక్కడ చూడండి, న్యూక్లియర్ అనేది డార్క్ బ్లూ విచ్ ఈస్ 1%. ఓకే, 1%, 6, 1%, 0.7%. సో ఈ 0.7%, ఈ ఆరెంజ్ అనేది లిగ్నైట్. అంత డెప్త్కి వెళ్ళక్కర్లేదు కానీ, సో బేసిక్ గా మనకి 0.7% ఉందండి. సో న్యూక్లియర్ మనకి ఎనర్జీ అనేది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఓవరాల్ గా చూసుకుంటే లెస్ దెన్ 1% ఉందండి ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ. ఓకే, సో ఇక్కడ దాని నుండి ప్రొడక్షన్ మనం చూసుకుంటే 2.1. సో ప్రొడక్షన్ అనేది న్యూక్లియర్ లో జరుగుతున్నప్పటికీ మనకి ఓవరాల్ గా ఇన్స్టాల్ కెపాసిటీ ఇంకా తక్కువే ఉంది. సో ఎనీవే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ట్రై టు రిమెంబర్ దిస్. టాప్ లో ఇప్పుడు కోల్ ఉంటుంది, కోల్. ఓకే, ఆయిల్ అండ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. ఇక్కడ కూడా మీకు కోల్ అనేది ఎక్కువ ఇన్స్టాల్ కెపాసిటీ ఉంది, 48% ఉంది. తర్వాత మీకు హైయెస్ట్ అనేది దిస్ ఇస్ డీజిల్ అండి. ఓకే, దిస్ ఇస్ నాట్ సోలార్, దిస్ ఇస్ డీజిల్. ఓకే, సోలార్ ఈజ్ దిస్ వన్. అంతేనా? ఈ కలర్స్ అంత క్లారిటీ లేనప్పటికీ కూడా దిస్ ఇస్ డీజిల్. ఓకే, డీజిల్ అండ్ సోలార్ ఈజ్ 1% అండి. ఓకే, సోలార్ 1% ఉంది. ఓకే, ఈ లార్జ్ హైడ్రో అనేది యాక్చువల్ గా ఇన్స్టాల్ కెపాసిటీ ఇస్ 11%. ఓకే, స్మాల్ హైడ్రో ఇస్ అగైన్ వెరీ లెస్, అండ్ ఈ 10% అనేది మనకి విండ్. ఓకే, ట్రై టు రిమెంబర్. సో కోల్ ఎక్కువ ఉంది, కోల్ తర్వాత డీజిల్ ఉంది, న్యాచురల్ గ్యాస్. ఓకే, గ్యాస్, కోల్, లిగ్నైట్, డీజిల్ ఇవన్నీ కలిపి దే ఆర్ హ్యావింగ్ మోర్ కాంపోజిషన్. ఓకే, ఆ తర్వాత రెన్యూబుల్స్ లో వస్తే ఇన్స్టాల్డ్ కెపాసిటీకి లార్జ్ హైడ్రో ఎక్కువ ఉంది. ఓకే, బికాస్ దిస్ ఇస్ నాట్ సోలార్, దిస్ ఇస్ డీజిల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, దిస్ ఇస్ డీజిల్ కాబట్టి ఇది సోలార్ అవ్వనప్పుడు. ఓకే, సో ఈ కలర్స్ కొంచెం కన్ఫ్యూజ్. ఐ థింక్ దిస్ ఇస్ లిగ్నైట్. ఓకే, సో లెట్ us see ఇక్కడ డీటెయిల్స్ అనేది డీటెయిల్ చూద్దాం. సో రెన్యూబుల్ వేస్ట్ రీసైక్లింగ్ ఇస్ another ఛాలెంజ్ గ్లోబల్లీ. సోలార్ ఫోటో ఈ వేస్ట్, ఓకే, రెన్యూబుల్ వేస్ట్ రీసైక్లింగ్ ఇస్ another ఛాలెంజ్ గ్లోబల్లీ. Solar photovoltaic waste is estimated to be a massive 78 million tons by 2050. ఓకే, సో సోలార్ ఇప్పుడు అంతా కూడా సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. మనం ఇందాకలే చూసాం కదా, పిఎం సూర్య గారు ఎక్సెట్రా. ఓకే, హర్ ఘర్ ముఫ్త్ బిజ్లీ, ఆల్ దీస్ థింగ్స్. సో major what you say emphasis is on solar PV panels. Okay, so solar PV panels have a lifetime of about 25 to 30 years. ఆ తర్వాత అదంతా కూడా వేస్ట్ కింద వస్తుందండి. ఓకే, డిస్పోజబుల్. ఆ డిస్పోజ్ చేయడం కూడా మనకి పెద్ద టార్గెట్. సో ఆఫ్టర్ విచ్ ద డిస్కార్డెడ్ మెటీరియల్ కెన్ ఐదర్ మేక్ ఇట్స్ వే టు ల్యాండ్ ఫిల్ ఆర్ బి రీసైకిల్. ఓకే, ద రూట్ టు ల్యాండ్ ఫిల్స్ ఇస్ రిమార్కబుల్లీ చీపర్ దెన్ రీసైక్లింగ్. సో మనం అంతా పట్టుకెళ్ళి ఒక ల్యాండ్ ఫిల్ లో తోసేస్తే ఆ మెటీరియల్ అంతా కూడా మనకు వేస్ట్ అవుతుంది, బట్ రీసైక్లింగ్ ఇస్ ఎక్స్పెన్సివ్. Okay, so this may lead to leaching of harmful chemicals and heavy metals into the soil. So photovoltaic waste recycled as scrap poses risk to the environment and human health due to toxic metals.
సో దీనికోసం వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఎస్పెషల్లీ ఈ వేస్ట్ అంటే ఈ సోలార్ ఫోటోవోల్టైక్ సెల్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేయడానికి వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022, which attempts to address concerns regarding disposable practices. However, the challenge imposed by scale cannot be overlooked. Okay. So e-waste management rules 2022 is also very important. Government of India notified e-waste management rules 2022 with a major aim to digitize the e-waste management process and enhance visibility. So digitize the e-waste management process. ఈ రూల్స్ యొక్క మెయిన్ ఎయిమ్. So it also restricts the use of hazardous substances such as lead, mercury, and cadmium in manufacturing electrical and electronic equipment that have adverse impact on human health and environment. So try to remember these things. Lead, mercury, and cadmium యూసేజ్ కూడా తగ్గించడానికి ఈ చూస్తుంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ యొక్క మెయిన్ ఎయిమ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే దట్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్ టు డిజిటైజ్ ద ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ restrict the use of hazardous substances. Okay. So let us look at a couple of questions to get a better idea. So what is the cumulative installed solar power capacity of India as on 30th April 2024? So మనం cumulative installed solar power capacity ఆల్రెడీ మనం చూసాం 82.64 gigawatts. సో లాస్ట్ ఇయర్ 15 gigawatts యాడ్ చేసాం. పిఎం సూర్య గారు యోజన కూడా కలుపుకుంటే మనకి 30 gigawatts అనేది నెక్స్ట్ యాడ్ అవబోతుంది. The share of non-fossil sources in the installed electricity generation capacity as on 31 May is 45.4%. Okay. సో మనకు ఉన్నటువంటి టార్గెట్ 40% ఉండేదాన్ని 50% ఎన్హాన్స్ చేసాం. 2030 కల్లా 50% ఆఫ్ అవర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ షుడ్ కమ్ ఫ్రమ్ నాన్ ఫాసిల్ సోర్సెస్. సో యాజ్ ఆఫ్ 2024 మనం 45.4 అనేది అచీవ్ అయ్యాం. ఓకే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ ఆర్ కవర్డ్ అండర్ ద పిఏటిసి పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్? ఓకే. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 23-24 to 25-26 ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. అల్యూమినియం, సిమెంట్, క్లోరో ఆల్కలీ అండ్ ఐరన్ అండ్ స్టీల్. ఓకే. వీటితో పాటు మన టెక్స్టైల్స్, పల్ప్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చూసాం. ఓకే. సో ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయండి. అల్యూమినియం, సిమెంట్, క్లోరో ఆల్కలీ, ఐరన్ అండ్ స్టీల్, పల్ప్, పేపర్ అండ్ పల్ప్, టెక్స్టైల్ ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి ఈ పర్టికులర్ పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ లో. ఓకే. సో కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పిఎం సూర్య గారు యోజన. So it was launched in February 24, which is true. Recent గా లాంచ్ చేశారు విత్ అవుట్లా ఆఫ్ అరౌండ్ 75,000 crore అండి. అరౌండ్ అన్నాం కాబట్టి అప్రాక్సిమేట్ తీసుకోవచ్చు. 75,000 crore బడ్జెట్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే. It is expected to add 30 gigawatts of solar capacity and reduce 720 million tons of CO2 equivalent across the solar value chain, which is also true. సో మనం చూసాం 30 gigawatts solar capacity, 720 million tons of CO2 equivalent. So which of the following programs are related to National Green Hydrogen Mission? సో మనం ఆల్రెడీ చూసాం సైట్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ అవి చూసాం కదా. సో ఉద్యమ్ అనేది మనకి ఏంటంటే ఇట్స్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఫర్ ఎంఎస్ఎంఈ అండి. ఉద్యమ్ స్టెమ్ అంటే ఇట్స్ యూజువల్ కాల్డ్ స్టెమ్ కోర్సెస్ అంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. సో మన సైట్ అనేది ఇట్స్ సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో మనకి 5 MMT టార్గెట్ చూసుకున్నాం. ఓకే. అండ్ అరౌండ్ 20,000 crores ఎంతో బడ్జెట్ ఉంటే దానిలో అరౌండ్ 17 to 18,000 crore అనేది మన సైట్ ప్రోగ్రామ్ కి ఎక్స్క్లూజివ్ గా ఉంది. సో ఏదైతే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ఓకే ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఎలక్ట్రోలైజర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అదంతా పర్చేస్ చేయడానికి దే విల్ గివ్ సబ్సిడీస్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే. సో ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ హౌ మెనీ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030? వెరీ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. మనం మల్టిపుల్ టైమ్స్ చూసాం. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2030 కల్లా 5 MMT గ్రీన్ హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. So consider the following statements regarding the installed power capacity of India as on 30 April 2024. Installed power capacity అన్నాడు. So total installed power capacity is around 442 gigawatts. Okay. So coal based power accounts for almost half of the total energy mix of India. So మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం టోటల్ ఎనర్జీ మిక్స్ లో కోల్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉంది. సో ఆ రెన్యూబుల్స్ లో కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ ఉంది ఆ కలర్, కానీ కోల్ అనేది కోలు, నేచురల్ గ్యాస్, డీజిల్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు టాప్ లో ఉంటాయి. ఓకే. సో టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఇండియా ఈజ్ 442 gigawatts అండి, గుర్తుండు. దీనిలో సోలార్ అనేది మనకి 82 gigawatts ఉంది. ఓకే. సో కోల్ బేస్డ్ పవర్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ మిక్స్ ఆఫ్ ఇండియా. దిస్ ఆల్సో ట్రూ. 48% ఎంతో మనం చూసాం. ఓకే. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. So consider the following regarding the e-waste management rules 2022. So ipude chusam kada, this is very important. The major aim of these rules is to digitize the e-waste management process, which is true.
సో ఒకవేళ ఆ కాన్సెప్ట్ కానీ మీరు చదవకపోయింటే యూ మే నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇట్ రెస్ట్రిక్ట్స్ ద యూజ్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్ లైక్ లెడ్, సిలికాన్, కాడ్మియం అని చూసాం. మనం ఇప్పుడే చూసాం. ఇట్ ఈస్ నాట్ సిలికాన్. ఓకే, ఇట్ ఈస్ లెడ్, కాడ్మియం, లెడ్, మర్క్యూరీ అండ్ కాడ్మియం. ఓకే, లెడ్, మర్క్యూరీ అండ్ కాడ్మియం. సో ఇక్కడ మనకి ఏమడిగాడు? లెడ్, సిలికాన్ అన్నాడు. సిలికాన్ ఈజ్ నాట్ సిలికాన్ అనేది మనకి శాండ్ లో చాలా కామన్ గా ఉంటుంది. కంప్యూటర్ చిప్స్ ఇవన్నీ తయారు చేయడానికి వాడతాం కాబట్టి సిలికాన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ హజార్డస్ సబ్స్టెన్స్ ఇన్ దట్ సెన్స్. ఓకే, సో సిలికాన్ వాడటాన్ని తగ్గించాలనే లేదు, కానీ లెడ్, మర్క్యూరీ అండ్ కాడ్మియం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తగ్గించడానికి ఈ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో మనం మేజర్ ఎయిమ్ గా పెట్టుకున్నాం. సో ఓన్లీ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. ఓకే, డిజిటైజ్ ద ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్. ఇక్కడ మెర్క్యూరీ ఉండాలి. ఓకే, సో నౌ లెట్ us go back to the theory part. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీస్. ఓకే, సో క్రిటికల్ మినరల్స్ దేనికి కావాలంటే మనకి మోస్ట్లీ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ బ్యాటరీ స్టోరేజ్. సో బ్యాటరీ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. ఈవీ 3830 అని ఇలా చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బోల్డ్ ఉన్నాయి. ఇండియా లెవెల్లో కూడా ఫేమ్. ఓకే, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ఫేమ్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక సంథింగ్ అలా, ఫేమ్ 1, ఫేమ్ 2. సో ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకు కావాలంటే బ్యాటరీ, లిథియం బేస్డ్ బ్యాటరీ కావాలండి. కానీ మనకి ఇండియాలో అది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువగా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ దిస్ క్రిటికల్ మినరల్స్ అనేవి మనం బయట నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ద సోర్స్ ఆఫ్ సచ్ మినరల్స్ ఈస్ జాగ్రఫికల్లీ కాన్సన్ట్రేటెడ్, నోటబుల్లీ గ్రాఫైట్ ఫ్రమ్ చైనా. ఓకే, సో చైనా నుండి మనం 79% గ్రాఫైట్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో కోబాల్ట్. ఓకే, కోబాల్ట్ అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి 70%, రేర్ ఎర్త్ అనే మినరల్స్ ని చైనా నుండి 60%, లిథియం అనేది మనం ఆస్ట్రేలియా నుండి 55% చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రాఫైట్ ఫ్రమ్ చైనా 79%, కోబాల్ట్ ఫ్రమ్ డిఆర్సి, రేర్ ఎర్త్ ఫ్రమ్ చైనా, లిథియం ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఫర్దర్ మనం చూసుకుంటే మనకి కాబిల్, ఓకే, ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ అనే పబ్లిక్ అండర్టేకింగ్ కూడా ఉంది. సో ఇట్ అండర్టేక్స్ ద ఐడెంటిఫికేషన్, acquisition, exploration, development, mining and processing of strategic minerals overseas అండి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఫర్ డొమెస్టిక్. ఓకే, గుర్తుపెట్టుకోండి. బై బిల్డింగ్ మ్యూచువల్లీ బెనిఫిటెడ్ G2G పార్ట్నర్షిప్ విత్ మినరల్ రిచ్ కంట్రీస్ సచ్ యాజ్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అర్జెంటీనా ఎక్సెట్రా, అండర్టేకింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అండ్ స్ట్రాటజిక్ అక్విజిషన్స్. సో ఈ కాబిల్, ఓకే, ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఇండియాలో పనిచేయడానికి కాదు, బయట పనిచేయడానికి. సో సపోజ్ మనం చైనా నుండి గ్రాఫైట్ కొనాలి. సో డైరెక్ట్ మనం ఎలా అప్రోచ్ అవుతాం? ఈ కాబిల్ ద్వారా అప్రోచ్ అవుతాం. కాబిల్ అనేది ఏంటంటే అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చైనాలో ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అనేది తీసుకొని అక్కడ నుండి ఈ గ్రాఫైట్, ఓకే, ఆస్ట్రేలియా నుండి లిథియం ఇవన్నీ కూడా పర్చేస్ చేసి మనం పంపిస్తాం. ఓకే, సో క్వశ్చన్స్ కూడా మనం చూసుకుంటే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ ఆర్ ప్రిడామినెంట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా? ఇప్పుడు మనం చూసాం గ్రాఫైట్ అనేది ప్రిడామినెంట్ గా మనం చైనా నుండి తెచ్చుకుంటాం. కోబాల్ట్ అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి తెస్తున్నాం. రేర్ ఎర్త్ అనేది మళ్ళీ మనం చైనా నుండి తెస్తున్నాం. లిథియం అనేది ఆస్ట్రేలియా నుండి తెచ్చుకుంటాం. ఓకే, సో విచ్ ఆఫ్ ద మినరల్స్ ఆర్ ప్రిడామినెంట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా అంటే మీకు గ్రాఫైట్ అండ్ రేర్ ఎర్త్. ఓకే, సో 1 and 3 is the right option. Okay, so option A is correct. So consider the following statements regarding Kabil, Khanij Bidesh India Limited. It undertakes the exploration, mining and processing of critical minerals in India. So మనకి ఇప్పుడు మన కంటెంట్ చదవకపోయింటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఖనిజ్ విదేశ్ లిమిటెడ్, ఆబ్వియస్లీ ఖనిజ్ అంటే మినరల్స్. సో మినరల్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ ఇవన్నీ కరెక్టే అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇండియా అండి, ఇట్ ఈస్ ఫర్ ఓవర్సీస్, అబ్రాడ్. సో ఇండియాలో చేయడం కాదు. So Kabil has several strategic partnerships with mineral-rich countries like Australia, Africa, Argentina, which is correct. So only option 2 is the correct option. Correct option. Okay, 1 is wrong. So 6th chapter అనేది around half cover చేసామండి, almost half an hour దాటింది. So let us continue the next class. Part 2 లో మనం మిగతాది కంప్లీట్ చేద్దాం. Okay, thank you.